ಯಾಗದ ಗಿರಿಗ ಪ್ರೋಗ್ರಾಮ್. అందరికీ నమస్కారము. పొలంనేరు పట్టణంలో సుల్తాన్ హోటల్ చర్చెదురుగా ఉన్నది. ప్రొపరైటర్ ఓనర్ని గత 30 సంవత్సరాలుగా హోటల్ నడుపుతున్నాము. ఇంతవరకు మా పైన ఎటువంటి రూమర్స్ లేదు, మంచి సర్వీస్ ఇస్తూ ఉన్నాము. 3 రోజుల క్రితం మేమందరూ ఇక్కడ లేని పక్షంలో, ఓనర్ ఇంట్లో లేని పక్షంలో మా పన్నూరు ఉండగా ఒక వృద్ధుడు తాగేసి వచ్చి బిర్యానీ దీక్ష పట్టుకున్నారు. అందులోనే పక్కన నీళ్ళు ఉంటే అది కూడా ఎత్తిపోసుకున్నారు. కానీ వీళ్ళకి ప్రతిరోజు మేము వచ్చి అన్నం పెడతానే ఉంటాము. ఇతనికి కాకుండా ప్రతి ఒక్కరికి కూడా అన్నం పెడతానే ఉంటాము. వీళ్ళు వచ్చిన దేవుడికి కూడా ఖాళీ చేతుల్లో పంపించాము. అట్లా ఇది చూసి ఆయన పోసుకున్న తర్వాత మా పన్నులు ఎత్తుకుంటే వాళ్ళ ముందర వదిలేసి మొహం కడిగిస్తున్నారు. అది చూసి చాలామంది దాన్ని రూమర్స్ కాబట్టి ఇష్యూ చేస్తూ ఉన్నారు. ఈ సంఘటన జరిగిన వల్ల మా తప్పు ఎలాంటిది లేదు. వాళ్ళ తప్పు ఉన్నా మా తప్పు ఉన్నా దయచేసి అందరికీ క్షమించమని అడుగుతున్నాము. నమస్కారము. మంచి పొలంనేరు సుల్తాన్ హోటల్ వద్ద ఒక అడుగుతున్న మనిషి వచ్చినాడు మా షాపుకి. డైలీ వస్తూ ఉంటాడు. ప్రతిరోజు అతనికి అన్నం పెడతా ఉంటాము. ఒక దినం 3 దినాల ముందు భోజనం పెట్టినాము. ఫుల్ తాగేస్తున్నాడు. అందుగురించి అన్నం అడిగినాడు, ఇస్తామన్నాము. ఆ లోపల దీక్షగాడు ఉండే నీళ్ళు ఎత్తి అతని పైన పోసుకున్నాడు. మా పని మనిషి కూడా చూస్తూ ఉన్నాడు, చెప్తానే ఉన్నాడు. అందుకు దీనికి పోయిన దానికి ఎత్తుకొని పోయి బయట వదిలి దానికి వేరే వాళ్ళు తప్పుగా అర్థం చేసుకుని తప్పుగా నిందని మా పని చేసినారు. కావాలంటే మా పని మనిషిని కూడా అడగండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు సుల్తాన్ హోటల్ గురించి కొంచెము ఇష్యూస్ జరుగుతూ ఉంటాయి. అంటే రూమర్స్, అదేదో ఉడుకు నీళ్ళు ఒక వృద్ధుడిపైన పోసినారనేసి. అది కావాల్సిన పోసింది లేదు. ఇక్కడ సుల్తాన్ హోటల్లో మా కజన్ ఈ హోటల్ నడుపుకున్న వాళ్ళు మా బంధువులు ఇక్కడ గత 30 ఏళ్ళుగా నడుపుతున్నారు. ఇక్కడ కానీ రూమర్స్ లేదు. వాళ్ళు బిచ్చగాళ్ళకి కానీ లేనోళ్ళకి కానీ ఇక్కడ భక్ష్యాదులకు కూడా చాలామంది లేను తలకాడుతూ ఉంటే చేతి నుంచి భక్ష్యాది ఇచ్చి భోజనం పెట్టి పంపించే గుణం ఉండేవాళ్ళు వీళ్ళు. ఎందుకంటే ఈరోజు ఏదో ఒకటి జరిగిందనేసి ఈ వ్యాపార పరంగా అంటే ఇతరులు అంటే దీన్ని ఏదో పెద్దగా క్రియేట్ చేసి వ్యాపారాన్ని దెబ్బ కొట్టాలనేసి కొంతమంది దీన్ని పెద్దగా క్రియేట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. కాబట్టి మేము మీడియా పూర్వకంగా తెలియజేస్తుంది ఏమంటే వీళ్ళు మాకు చాలా కావాల్సిన వాళ్ళు బంధువులు. వీళ్ళ గుణం నాకు బాగా తెలుసు. ఇక్కడ దౌర్జన్యాలు అంటే ఏమి చేసింది లేదు. ఆ రోజు ఆ విషయం జరిగినప్పుడు వీళ్ళిద్దరు అయితే ఓనర్లు అయితే ఇద్దరు లేరు. ఇక్కడ పనిచేసిన ఇర్షాద్ అనేసి అతను ఉన్నాడు. ఆయన తాగేసి అతను ఆ ఉడుకు బిర్యానీ దీక్ష వచ్చి లాగుతుంటే పడిపోతుందేమో, ఆడుండే ఆ షోకేసి పడిపోతుందేమో అనేసి ఆయన అట్లా చేయి పట్టుకోవడం జరిగింది. ఆయన ఫుల్గా తాగడం వల్ల ఆయన పడిపోయినాడు. ఈయన చేతిలో అప్పుడే ఆ పకోడా వేస్తూ ఉన్నాడు. ఆ చేతులు కడుక్కుంటాడు. అంటే ఆ చేతులు కడుక్కునే ఆ గిన్నె ఉంటుంది, అది కూడా ఆ చేతిలో ఉంది. కాబట్టి ఆయన అట్లా పడినప్పుడు ఆ గిన్నె కూడా పడిపోయింది అనేసి ఈయన చెప్తున్నాడు. ఎవరు ఇర్షాద్ ఉడుకు నీళ్ళు పోసినారనేసి కూడా రూమర్ వచ్చింది. ఉడుకు నీళ్ళు అయితే అక్కడ పెట్టరు. ఉడుకు నీళ్ళు అట్లా ఏదన్నా పోసింటే అది కాలింటుంది, మీకే తెలుస్తుంది. అది కావాల్సింది అయితే ఎవరు చేయరు. ఈడ మన ఇర్షాద్ భాయ్ చాలా వేళ్ళుగా 15 ఏళ్ళుగా ఇదే హోటల్లో పనిచేస్తూ ఉన్నాడు. ఈతనే చాలా మందికి ఇక్కడి నుంచి భోజనాలు కూడా ఇస్తాడు. ఓనర్ లేనప్పుడు కూడా ఈయన వచ్చిన పిచ్చగాళ్ళకి కానీ ఎవరైనా అడిగే వాళ్ళకి కానీ భోజనాలు పెట్టే గుణం ఈయన కూడా అట్లా కావాల్సిన చేసేవాడు కాదు. దీనికి మీరు కొంచెం చెప్తారో చెప్పండి. కాబట్టి ఈ రూమర్స్ని పెద్దగా ఇష్యూ చేయకుండా. నమస్కారం. 15 సంవత్సరాలు పని చేస్తూ ఉంది. నేను ఒక గిన్నె కూడా రాలేదు మా పైన. ఎవరైనా అడగకాలో ఇస్తారో కానీ మా ఓనర్ మంచి వాళ్ళు అందరికీ ఇస్తారు, థ్యాంక్స్ చేస్తాను. ఏమన్నా ఆ రోజు తాగేసి వచ్చింది, నేను కూడా చూడలేదు. తాగేసి వచ్చింది మా వెనకాల వచ్చి ఎవరో పెద్దన ఉండు నాకు పెద్దన చెప్తానే ఉండే. అంతవరకే అన్ని మా చేతిలో నీళ్ళుంది. కొంచెం సైడ్లో పోయినా నీళ్ళు దాని పైన పోయిస్తుంది సార్. పైన పడిపోయింది. మళ్ళీ ఇలా దావులో ఉండగా ఎత్తేసుకుని రోడ్లో వదిలేసింది సైడ్లో. మళ్ళీ వాళ్ళకు ఎక్కువ అయిపోయింది. వాళ్ళకు శుద్ధం ఇది లేదా మత్తు అయిపోయింది. ఆడ రోడ్లో కొంచెం మంది చూసేకి నా ముందు గొడవకి వచ్చింది సార్. గొడవకి వచ్చి నాకు ఇది తీసుకోండి, ఇది అద మా అంగడి షట్టర్ ఇది అంత చేసేకి అది టేబుల్ అంతా పారేసింది సార్. అన్నం చేసేది అట్లా ఏం లేదు సార్. తప్పు లేకుండా నా తప్పు కూడా లేకుండా నాకు స్పందించేయండి.
అయినా తాగేసి